హాయ్ బ్రో. పల్లవ ప్రశాంత్ గెలిచాడు కదా, అవును. మీ అభిప్రాయం? వేస్ట్ అన్న, గెలిచి వేస్ట్. ఓకే, ఎందుకన్నా? అంటే రైతు అని చెప్పి గెలిచాడు కదా అన్న. రైతు గెలిచాడు కానీ ఆయన బిగ్ బాస్లో 100 రోజులు ఉంటే 100 రోజులలో రైతు బిడ్డను ఎత్తకుండా ఉన్న రోజు లేదన్న. రైతు బిడ్డ నుంచి ఒక రకమైన సింపతితో గెలిచిండన్న. అదైతే వాస్తవం. సో ఈ రోజు మన అల్లరి జరిగింది కదా ఆయన. అవును. సో ఈ రోజు జైలుకి వెళ్ళడం తెలిసింది. అవును. దాని మీద అభిప్రాయం? చట్టం ముందు అందరు సమానులే. ఆయన సీఎం అయినా సరే జైలుకి పోవాల్సిందే, ఈయన ఎవరైనా సరే జైలుకి పోవాల్సిందే. ఈయన చేసిన పనికి జైలుకి పోవాల్సిందే అన్న. అవునా? అంటే ఈయన తప్పేముంది? లోపల ఉన్నాడు కదా ఈ 100 రోజులు. 100 రోజులు లోపల ఉన్నాడు కరెక్టే అన్న. నువ్వు బయటకు వచ్చే రోజు ఆ రూట్లో వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు వెళ్ళకుండా ఉంటే అయిపోతుంది కదా. ఏదో కథలు వాడుకుంటారని అదే రూట్లోకి వెళ్ళి పోతానన్న కూడా ఆపడం అంటే ఇట్లా ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు ఈయన బ్యాక్ బోన్ లేదంటావు అన్న? మరి ఎవరికి బ్యాక్ బోనా? దేనికి బ్యాక్ బోన్ అన్న? అంటే బయటకు తీసుకొచ్చి ఎట్లా అది అన్న? ఇప్పుడు ఒక మాట చెప్తాడు. ఇప్పుడు చాలా మంది వస్తారన్న, ఒక 2 ముగ్గురు పట్టుకొని వస్తారు, లాయర్ కూడా పట్టుకొస్తారు. కానీ లాయర్లో కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే వారు వద్దు అని చెప్పినప్పుడు ఈయన రూట్లోకి వెళ్ళి పోవడం తప్పు కదా అని వాళ్ళు కూడా ఆలోచించాలి. ఆయన బయటికి రావడం వల్లే కదా ఇదంతా అయింది. ఆయన రాకపోతే అవుతుండేనా? వేరే గేట్లోకి వెళ్ళి పంపించేస్తే వీళ్ళ ఫ్యాన్స్ కూడా వేరే రూట్లోకి వెళ్ళిపోతుండే. కావాలని చెప్పేసి ఇదే రూట్లోకి వెళ్ళి రావడం ఎందుకు అవసరమా? ప్లస్ ఇంకోటి, కార్లో కూర్చున్నప్పుడు నేను రైతు బిడ్డనన్నా అంటే సెలబ్రేషన్ చేసుకొని కూడా రైతు బిడ్డని చెప్పుకోవాలను. విన్నరే, రన్నరే. ఆయన కూడా వెళ్ళిపోయాడు, నువ్వు కూడా వెళ్ళిపోతే అందరు వెళ్ళిపోయేటోళ్ళే. నువ్వు కథలు పడుకుంటే ఎందుకు అవన్నీ చేసినా నాకు అర్థం కాదు. మీరు ఏం చెప్పదలుచుకుంటారు మరి ఇప్పుడు? అంటే ఈయన ఎట్లా బయటకు వస్తాడా? ఎవరు హెల్ప్ చేస్తారు? ఇగో అన్న, బయటికి రానికి ఏముందన్న, ఉన్న ఎక్కడైనా సరే చూడు, ఏడ మనీ ఏదైనా మాట్లాడుతుందో నిజాలు అబద్ధాలు అన్ని దాచుకుంటాయి. ఏముంది, ఒక 10 రూపాయలు తీసుకొని బెయిల్ అనేది తీసుకురావచ్చు. అంటే 10 రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ మనీతో చెప్తున్నా, మనీ పెట్టుకొని బెయిల్తో రావచ్చు. ఆ రోజు అల్లరి జరిగిందంట, నిజంగా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటావా ఇంకెవరైనా చేశారా? ఏదన్నా మీ అభిప్రాయం? ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసినారా, వేరే ఫ్యాన్స్ చేసినారా అనేది ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అనేటోళ్ళు ఒక యూనిక్ లాగా ఒక డ్రెస్ వేసుకొని వస్తే తెలుస్తుండే. అందరు సివిల్స్ లో వచ్చారు. కానీ ఇప్పుడు అమర్ పైన దాడి చేయడానికి, గీతు కార్ పైన దాడి చేయడానికి, ఇప్పుడు అమర్ పైన చేయనీకంటే ప్రశాంత్ ఫ్యాన్స్ అని అనుకోవచ్చు. గీతు పైన దాడి చేసింది ఎవరు? వీళ్ళకి ఎవరి కారు తెలియక చేసేసిరేమో, అది కూడా చెప్పలేము. ఎవరి కారు ఏంది తెలియక అన్ని కార్లు వాళ్ళ కొట్టేసినాము. మరి వేరేటోళ్ళు అయ్యి ఉంటే, ఒకవేళ అమర్ అంటే ఇప్పుడు ప్రశాంత్ ఫ్యాన్సే కాదు వేరే వాళ్ళు అనుకో, మళ్ళీ వాళ్ళు ప్రశాంత్ యొక్క కార్ల పైన ఎందుకు దాడి చేయలేకపోయారు? అంటే వాళ్ళకి తెలుసు కదా ఇది ప్రశాంత్ కార్ అని చెప్పేసి, వాళ్ళ పైన ఎందుకు దాడి చేయలేకపోయారు? అమర్ పైన ఎందుకు దాడి చేశారు? అమర్ వాళ్ళ ఇంటి పైన అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కార్లో ఉన్నప్పుడు వాళ్ళ పైన ఎందుకు దాడి చేశారు? గీతు కార్ యొక్క దాడి పైన ఎందుకు చేసినారు? అంటే ఇది డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వాళ్ళ ఫ్యాన్స్ చేసినారని మాత్రం అర్థమైపోతుంది క్లియర్గా. ఎందుకంటే ఇంతమంది పైన చేసినప్పుడు వీళ్ళు ఒక్కడి పైన ఎందుకు చేయగలరు? వీడేమన్నా తోపా కాదు కదా. మరి పల్లవి ప్రశాంత్ ఒక్కడి మీద కేసు వేయాల్సిన అవసరం వచ్చిందన్న. మా టీవీ కండక్ట్ చేసింది, మా టీవీని అనాలి, నాగార్జున గారు యాంకరింగ్ చేస్తారు, వాళ్ళని కూడా అనాలి కదా పోలీసులు కూడా. ఇప్పుడన్నా మా టీవీని అంటే నువ్వు అన్నది కరెక్టే, మా టీవీ వాళ్ళు కండక్ట్ చేసారు కదా అన్నారు. మా టీవీ వాళ్ళు కండక్ట్ చేసి లోపల వరకే మా టీవీ వాళ్ళు, బయటకు వచ్చినాక మా టీవీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు కదా. ఎందుకుంటుంది అన్న మా టీవీ రెస్పాన్సిబిలిటీ? వాళ్ళు ఇన్ఫార్మ్ చేసినట్టు వారి రూట్లో వెళ్ళకమ్మా, ఈ రూట్లో వెళ్ళండి అమ్మా ఇన్ఫార్మ్ చేసినప్పుడు నువ్వు నేనే తూరం అన్నట్టు నువ్వు అదే రూట్లోకి వెళ్ళేసి అది ఎవరు తప్పనాలి? చెప్పండి అన్న, మీరు చెప్పండి. అవునా కదా? మరి 2 రోజులు మొక్కం దాచుకుని తిరిగాడు అంటారు, నిజమే అంటారా? ఇప్పుడు 2 రోజులు మొక్కం దాచుకొని తిరిగి అంటే తిరిగిండొచ్చు, ఎందుకంటే మనకు తెలియదు, మన దగ్గరలో ఉండి చూస్తలేము. కొమరవెల్లి వెళ్ళిపోయాడు, అక్కడ స్విచ్ ఆఫ్ అయిందని టాక్ నడిచింది. అదే నడిచింది. కానీ ఎట్లా అంటే కొమరవెల్లి వెళ్ళి ఒక్కళ్ళు అన్నారు, ఇంట్లో కూర్చొని ఇంకొకళ్ళు అన్నారు. ఎట్లా అంటే మనం వినే మాటలే ఉన్నాయి, అంటే మనం ఓన్లీ వింటున్నాం, చూస్తలేము కాబట్టి మనం వినే నమ్మాల్సి వస్తుంది. కొన్ని నమ్మొద్దు, మనం చూస్తే కరెక్ట్ గా మాట్లాడగలుగుతాం. అదే వాళ్ళు చెప్పిన, మేము ఇంట్లోనే ఉన్నాము, ప్రశాంత్ కూడా ఇక్కడ ఉండడానికి మాట్లాడినారు కదా. మరి అరెస్ట్ దాకా వచ్చినప్పుడు కూడా ఎందుకని ఎవరు ఆదుకోలేకపోయారు? అప్పుడు దాకా పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఇంటికి వచ్చి ఎవరు ఆపలేక ఎందుకు పోయారు పోలీసు వాళ్ళు? అన్న ఒక మాట చెప్తున్నా, నీకు ఆకలి అయితే నువ్వు మాత్రమే తినాలన్నా. నాకు ఆకలి వేస్తే నువ్వు ఒక్కడే తినాలన్నా, అంతేగాని నీకు ఆకలి అయితే 10 మంది అయితే రాదు కదా. ఏదో జ్వరం వస్తే అయ్యా మంచిగా ఉన్నావా, బిడ్డ మంచిగా ఉన్నావా అంటారు, కానీ నీకైతే వచ్చి సేవలు లేరు కదా. ఇప్పుడు ఆడ అరెస్ట్ అవుతున్నప్పుడు వేరే వాళ్ళు వస్తే వాడిని కూడా తీసుకోతారు కదా, వాడిని కూడా భయం ఉంటుంది, వాడిని కూడా ఫ్యామిలీ ఉంటుంది. మరి ప్రతి ఒక్కరికి భయం అనేది ఉంటుంది, వానికి కూడా భయం అనేది ఉంది కాబట్టి ఏం చేయాలో అర్థం కాలేడు. ఇంటికి పోయి కూర్చున్నాడు, ఇంటికెళ్ళి బయటికి రాలేడు. వేరే వాళ్ళని మాట్లాడు, ప్రెస్ వాళ్ళని కూడా మాట్లాడి వాడు తిట్టిండు, దెంగేంటి రాబోయే ఇంటర్వ్యూ అది అన్న ఒక మాట. వాడు ఎట్లా అంటే గెలిచిన అహంకారం అనేది ఎక్కడ కనిపించిందంటే
ఇంటర్వ్యూ ఇవ్వండి అంటే నా పొలం కాడికి రండి. పొలంలో ఇంటర్వ్యూ ఇస్తాడా? ఇంట్లో అంటే అడుగు ఇస్తారు, ఆఫీస్లో అడుగు అంటే ఇస్తారు. పొలంలో కూర్చొని వాడు ఇంటర్వ్యూ ఇస్తాడన్న? పొలంలో ఎందుకు కూర్చుంటారన్న? ఎప్పుడైనా నువ్వు పొలంలోనే బిజీగా ఉన్నావు అంటే నువ్వు పెద్ద సెలబ్రిటీ, నువ్వు పొలంలో బిజీగా ఉన్నావు, అప్పుడు నీ దగ్గరకు వస్తారు. నువ్వు పిలిపించుకుంటున్నావు, అయ్యా నా దగ్గర రండి, అయ్యా నా దగ్గర రండి నువ్వు అడుక్కుంటున్నావు. దానికి ఎందుకు వస్తారు? నైట్ టైంలో పొలం కాడికి కూడా వస్తాడా? డే టైంలో అంటే నువ్వు పొలం కాడు ఉంటే వాళ్ళ కోసం నువ్వు రావాలి, నీకోసం వాళ్ళంత దూరం వచ్చినప్పుడు నువ్వు వాళ్ళ కోసం రావాలి. ఇవన్నీ గలీజ్ మాటలు ఉన్నాడు, పెద్ద గలీజ్ లంజోడుకున్నాడు. అయితే రైతులు కూడా చాలా మంది రైతు అన్నారు, కానీ రైతు గురించి ఏం చెప్పబోయి లోపలికి వెళ్ళని కూడా అన్నారు. దాని మీద మీ స్పందన అన్న? ఇగో ఆయన ప్రతిసారి మాట్లాడినప్పుడు నేను రైతు బిడ్డని 50 లక్షలు ఇస్తే రైతు కుటుంబాలకి ఇస్తాను, 30 లక్షలు ఇస్తే రైతు కుటుంబాలు ఇస్తాను. రైతు కుటుంబాలకే అంటుండే కానీ మళ్ళీ ఎంతో మంది రైతులు ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళందరూ ఎక్కడ పోతారు? ఎంతమందికి ఇస్తావు నువ్వు? మహా అయితే నీకు ఒక 1 కోటి రూపాయలు అనుకో, 1 కోటి రూపాయల కారు ఒక 35 లక్షలు అనుకో, నెక్లెస్ ఒక 15 లక్షలు అనుకో, నీకు వచ్చేది 35 లక్షలు లోపలికి వెళ్ళి వచ్చినాయి. నీ రెమ్యునరేషన్ ఒక అటు ఇటు వచ్చినా 10 వారాలు కాబట్టి 10 లక్షలు వచ్చినాయి, 50 లక్షలు వచ్చినావు. 50 లక్షలు ఎన్ని కుటుంబాలకి ఇస్తాను? తెలంగాణ స్టేట్లో ఎంతో మంది రైతులు ఉన్నారు కదా. తెలంగాణ స్టేట్ కూడా వద్దు, వాళ్ళున్న కొలుగూరు గజ్వేల్ నియోజకవర్గం అక్కడ కొలుగూరు దగ్గర రైతులు ఉన్నారు. వాళ్ళ ఊరు మొత్తంలో రైతులే కదా, వాళ్ళ ఊర్లోనే మంచిది అయిపోతాయి కదా. నేను రైతులకు ఇస్తాను వీళ్ళు ఓట్లు వేసేటప్పుడు కూడా పిచ్చిళ్ళు అన్న జనాలు. ఎట్లంటే రైతులకు ఇస్తాను మనం ఓటు వేసాం, ఇది ఒక్కటే సింపతితో గెలిచిండు తప్ప ఆడ టాలెంట్ లేదు, నా బొంగు లేదు. అమర్దీప్ స్పందన ఏందన్న? రన్నర్ అయ్యింది కదా. ఇగో అన్న, ఒక గేమ్ లో రన్నర్ అవ్వాలన్నా విన్నర్ అవ్వాలన్నా ఏం లేదన్న. ఏదైనా అవ్వచ్చు, రన్నర్ అవ్వచ్చు, విన్నర్ అవ్వచ్చు. గెలుపడం ఓటమి సహజం, వాళ్ళకేం తక్కువ ఉందన్న. పోయి బిగ్ బాస్ లో కూర్చున్నందుకు వారానికి 1,00,000 రూపాయలు ఇచ్చారు. గెలిచేది ఓడుతుంది, మహా అయితే టైటిల్ ఒకటి చేతిలో రాలి, అంతే తేడా కదా. ఏముంది చెప్పు పైసలది. శివాజీ గారు ఫస్ట్ నుంచి బాగానే ఆడారని టాక్ కదన్నా, లాస్ట్ వచ్చేసరికి పాపం రన్నర్ కూడా ఇవ్వలేదు కదన్నా శివాజీ గారికి. అదే కదా అందరికి డౌట్ ఆడా. ఇప్పుడు ఇబ్బంది పెట్టాడే కదా చాలా వరకు. ఆయన గెలిచాడన్న ఊహల్లో అందరూ ఉన్నారు, కానీ ఏందో అని మరి అట్లా పోనీయండి. గెలిపడినాక సహజం, ఎవరో ఒకరు గెలవాలి, ఎవరో ఒకరు ఓడిపోవాలి, అంతే. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ.